ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 34వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణింతము. ఊదీ ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగినో చూతము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనలుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరుమందిరి. షిరిడీ సాయిబాబాను చూడమందిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాడిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయాద్ర హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను. ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారి అన్నడు ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా ఉండు. కురుపుపై ఊదిని పొయ్యుడు. ఒక వారం రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకం ఉంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతిని తిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతృష్టి చెందెను. ఊది రాయిగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదం వలను వారి దయాదృష్టి వలను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోను మన్మాడ్లోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనసును విరిచిరి. కావున అతడు షిరిడీ పోట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు ఆలీబాగులో గడపవాలని అనుకునెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టర్ తన మనసును మార్చుకుని షిరిడీకి పోవని నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కానీ తన మనసులో బాబాను పరీక్షింపతలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన విచిత్రమేమనగా సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణోగ్రతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబాను దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అమర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయుడిచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షం రోజుల్లో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనలుని రోగం ఆ డాక్టర్కు బాబా దర్శనములకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిళ్ళే అన్నతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిక్కిలి ప్రేమ. బాబా అతనిని బాపు అంటే అన్న అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకొనివారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే అంటే నారిపుండు బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షితుతో బాధ చాలా హెచ్చుగా ఉన్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మంలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకై నేను ఈ బాధ అనుభవించుచున్నాను. కనుక బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపుచేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుము అనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్లి ఈ సంగతి చెప్పెను. బాబా మనసు కరిగెను. బాబా దీక్షిత్కి ఇట్లనెను. నిర్భయుడిగా ఉండు మనము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజుల్లో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడ ఉండి ఇహపర సౌఖ్యమునిచ్చుటకు సిద్ధముగా ఉండ అతడేలా చావును కోరవలను. అతనిని ఎవరైనా వీపుపైన తీసుకుని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించేదను అని చెప్పాను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను. ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకునము. అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వారిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూసును. వారి పాదములకు శరీరము, మనసు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబ్ కట్టు కట్టిననియు కాని గుణము ఇవ్వలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పాను. బాబా ఇట్లనెను. నానా తెలివి తక్కువవాడు. కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు ఒక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడవసాగాను.
కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. అప్పుడు పిళ్ళే, కాకి ఎప్పుడు వచ్చును అనెను. బాబా ఇట్లా జవాబిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఈ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి తీసుకొనుము. నీవు త్వరలో బాగయ్యేదవు. ఊది పుయ్యుట వలన, దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే, ఔషధం పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజుల్లో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయాను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపూజీ సాబుల్ విహీర్ దగ్గర ఉండేవాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలాను. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చాను. సంకలో 2 బొబ్బలు లేచాను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడమనను. శ్యామ భయపడను. కానీ యథాప్రకారముగా బాబా వద్దకు వెళ్ళాను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ ఇమ్మనను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరము గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరము లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊది యందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లతో కలిపి తాగించిరి. దానిని తీసుకున్న వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమొకటి చూసి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండటం చూసి ఆశ్చర్యపడెను. తమ్ముని అడుగుగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెను అని చెప్పాను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగాను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చాను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, ఓ దేవా, ఏమి నీ మాట? మొట్టమొదట తుఫాన్ లేపి మాకు అశాంతి కలుగజేసేదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయాద్ర హృదయులు. నేను భగవంతుడను గాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును మాత్రమే. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించేదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములోడి మోక్షము పొందేదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవము చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించమని చెప్పాను. విలేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకుని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. హార్దా పెద్ద మనిషి. మధ్య పరగణాల్లోని హార్దాపురా నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊదీ గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమియో తోచుకుండెను. బాబా భక్తుడు కళ్యాణవాసుడు అగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకుని పోమని సలహా ఇచ్చాను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వల్ల సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచుకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కాని తల్లి ఆందోళన బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందు ఉంచుకొనిరి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।